ఏమిటంటే యేసు ప్రభువారు మరణం యొక్క ప్రాముఖ్యతను మనం తెలుసుకోవాలి. మరి ఓకే, మంచి శుక్రవారం అని మనం చెప్పుకున్నాం, గ్రేట్. సో ఆ తూర్పు దేశాల ప్రజలు గ్రేట్ ఫ్రైడే, గొప్ప ఫ్రైడేగా దాన్ని ఎంచారు. సో ఈ పశ్చిమ దేశాల్లో కొంతమంది ఆచరిస్తున్న క్రైస్తవులు దాన్ని గుడ్ ఫ్రైడేగా ఆచరిస్తూ ఉన్నారు. అంటే సో గ్రేట్ అంటే గొప్పది, మంచిది. అంటే ఫ్రైడే గొప్పదా, ఫ్రైడే మంచిదా? కాదండి. సో శుక్రవారం దినం గురించి మాట్లాడడం లేదు అక్కడ, ఆ రోజు జరిగిన ఒక ఈవెంట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. సరే, అది ఏ రోజు అనేది పక్కన పెడితే జరిగిన ఈవెంట్ ఏంటి? మరణం. ఎవరి మరణం? యేసు ప్రభువారి మరణం. సో యేసు ప్రభువారి యొక్క మరణం ఎలాగ గ్రేట్ అది, ఏ రకంగా గ్రేట్ అది, ఏ రకంగా మంచి అది. మరి ఒకవేళ గొప్పది అయినట్లయితే, ఒకవేళ మంచిది అయినట్లయితే, వై యూ వాంట్ టు సాడ్? మరి విచారించాల్సిన అవసరం ఏముంది? సో మరణం యొక్క ఉద్దేశం ఏమిటి, లేక ఎందుకు మరణం అనేది సంభవించింది యేసుప్రభువారు? ఎందుకు యేసుప్రభువారు మరణించాలి? అసలు యేసుప్రభువారు ఎవరు అనేది వ్యక్తిగతంగా ఎవరు తెలుసుకోకుండా ఒక మతపరమైనటువంటి క్రైస్తవ ఆచారంలో కొనసాగిపోవడం వలన ఇవి అర్థం కాకుండా వారి ఆచారంలో వెళ్ళిపోతున్నారండి. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే ఈ విషయాలు మరి ప్రతి ఒక్కరికి తెలియాలి. ప్రారంభంలో ఇందాక కూడా నేను చెప్పిన ప్రకారంగాను, అలాగే మనం ఇంతకుముందు ఎపిసోడ్స్లో కూడా ఈ మరణాన్ని గురించి చాలా విస్తారంగా మనం మాట్లాడుకున్నాం. సో మానవుడు పాపి, పాపము ద్వారా అపరాధముల ద్వారా చచ్చిన స్థితిలో ఉన్నాడు, దేవుని యొక్క కృపకు పాత్రుడై ఉన్నాడు. ఈ మానవుడిని రక్షించడానికి దేవుడే ఒక ప్రణాళికను రూపొందించాడు. తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి మానవ శరీరాకారంతో, అంటే మనలాంటి మానవ శరీరాకారంతో, అంటే పాపము లేనటువంటి మానవ శరీరాకారంతో, మనమందరం కూడా ఆదాము నుండి వచ్చాము. ఆయన ఆదాము నుండి కాకుండా తనకు తానుగానే ఒక రక్తమాంసాలు కలిగినటువంటి దేహాన్ని ధరించుకుని వచ్చి ఈ లోకానికి ఆయన పంపించబడ్డాడని మనం చెప్పుకుంటున్నాం. మనం హెబ్రీ పత్రిక మనం 10వ అధ్యాయము 5వ వచనంలో 7వ వచనంలో మనం గమనించినప్పుడు అక్కడ అంటాడు ఆయన, అదిగో ఈ లోకంలోనికి ప్రవేశించినప్పుడు దేవా నాకొక శరీరమును అమర్చితివి అంటాడు. గ్రంథపు చుట్టలో నన్ను గూర్చినవి రాయబడినవి నెరవేర్చడానికి, నీ చిత్తం నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను అంటున్నాడు. సో దెర్ ఈజ్ ఎ ప్లాన్ ఆఫ్ గాడ్. ఆయన రావడం, మానవ శరీరాకారంతో రావడం, ఆయన గురించి వ్రాయబడినవి నెరవేర్చడానికి ఆయన వచ్చాడన్న సంగతి మనకు కనపడుతోంది. అలాగే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో మనం గమనించినప్పుడు ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున అదే ప్రకారము మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, మరణ భయము చేత దాసత్వమునకు లోనైన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలువాడాయను. చూడండి, ఎందుకు రక్తమాంసములు కలిగిన ఒక శరీరముతో ఆయన పాలుభాగస్తుడై ఈ లోకానికి ఆయన వచ్చాడు అని అంటే ఎంత చాలా క్లియర్గా బైబిల్ చెప్తుందండి. మా అపవాదిని నశింపజేశాడట. యేసు ప్రభువారి యొక్క మరణము అపవాదిని నశింపచేసింది. అందుకని దుఃఖిద్దామంటారా? యేసు ప్రభువారి యొక్క మరణము అపవాదిని నశింపజేసింది, అపవాదిని ఓడింపజేసింది. మరణము గొప్ప కార్యం చేసిందా లేదా? గొప్ప కార్యం చేసింది. ఎందుకు మరి? గొప్ప కార్యం చేస్తే మరి ఎందుకు సంతోషించడం లేదు, దుఃఖిస్తున్నాం ఎందుకు? సో అపవాది మరణం మీద బలం కలిగిన వాడిగా ఉన్నాడు. సో ఈ రక్తమాంసాలు కలిగినటువంటి మనం అందరము కూడా అపవాది యొక్క దాసత్వంలో ఉన్నాం. ఆ దాసత్వం నుండి మనం విడిపించాలి అని అంటే మరి మన శత్రువుని ఓడించకుండా మనం ఎలా విడిపింపబడతాం? కాబట్టి యేసు ప్రభువారు ఏ శత్రువు అయినటువంటి అపవాది యొక్క దాసత్వంలో మనం ఉన్నామో అక్కడి నుంచి విడిపించడానికి ముందు ఆ శత్రువుని ఆయన ఓడించాడు. మరి ఆ శత్రువు యొక్క దాసత్వంలో ఉన్న వారికి శత్రువు ఓడిపోతే సంతోషంగా ఉంటుందా, దుఃఖంగా ఉందంటారా? అది మరి గుర్తిస్తున్నాడా మానవుడు? శత్రువు ఓడిపోయినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. అంతే కదండి. ఆ దాసుడిగా ఉన్నటువంటి వాడు ఏ శత్రువు కింద అయితే దాసుడిగా ఉన్నాడో ఆ దాసుడిగా ఉన్నటువంటి వాడు శత్రువు ఓడిపోయాడనగానే, లేక నాకు యజమానుడిగా ఉన్నటువంటి ఆ శత్రువు, ఆ భయంకరమైనటువంటి శత్రువు ఓడిపోయాడనగానే సంతోషమే కదా. రెండవది అక్కడేమన్నాడంటే అప్పటి వరకు కూడా మనం మరణ భయం చేతున్నామట. సో ఈ మరణ భయాన్ని పోగొట్టాడు. సో మరణానికి పాత్రమైన మనల్ని రక్షించి మరణం లేకుండా చేశాడు.
సో ఒకటి అపవాదిని నశింపజేశాడు, 2 మరణ భయాన్ని పోగొట్టాడు, 3 దాసత్వం నుండి విడిపించాడు. మరి దాసత్వం నుండి విడిపించినందుకు నాకు దుఃఖమా? నా మరణ భయాన్ని పోగొట్టినందుకు నాకు దుఃఖమా? శత్రువు ఓడిపోయినందుకు దుఃఖమా? సో మరణము, యేసు ప్రభువారి యొక్క మరణం ఇంత గొప్ప కార్యాలు చేస్తే మరి నేను దుఃఖించాలా, సంతోషించాలా? మీరే చెప్పండి. నిజంగా ఎంత గొప్పతనం ఆ శిలువ మరణం ద్వారాగా మానవులకు జరిగితే, గొప్ప మేలు జరిగితే అది తెలిసిన వారు నిజంగా సంతోషిస్తారు. అంతేగాని అందుకనే దీన్ని గ్రేట్ అన్నారు, ఇట్స్ గుడ్ అన్నారు. ఇక్కడ ఏం జరిగింది? గ్రేట్, గొప్ప సంగతి జరిగింది, మంచి జరిగింది. ఎవరికి? ఈ పాపి అయిన మానవుడికి. అలాగే మన కొలసీ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం నుండి మనం గమనించినట్లయితే, ఆయన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలువబెట్టుటకు మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మను సమాధానపరిచను అంటాడు. చూడండి, మనం పాపము ద్వారా దేవునితో సమాధానాన్ని కోల్పోయాం, దేవునితో సహవాసాన్ని కోల్పోయాం. సో ఈ పాపము ద్వారా ఆ సంబంధాన్ని, ఆ రిలేషన్షిప్ని పోగొట్టుకున్నటువంటి మానవుడికి తిరిగి ఆ రిలేషన్షిప్ని కలపడానికి యేసు ప్రభువారు మరణము ద్వారా ఈ గొప్ప కార్యాన్ని చేశారు. ఎట్లాగా రిలేషన్షిప్ కలిపాడో చూడండి. చక్కగా ఆ వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. ఏదో చదువుకుంటూ వెళ్ళిపోతే కాదు. ఆ కొలసీ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం మీరు చూసినట్లయితే, పై వచనాలకు వెళితే 20వ వచనం మనం చూసినట్లయితే, సిలువ రక్తము చేత సంధి చేసి అవి ఈ లోకమందున్నవైనను భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైన వాటిని తనతో సమాధానపరుచుకోవాలని తండ్రి అభిష్టమాయని అంటాడు. గతకాలం ముందు మీరు దేవునికి దూరస్తులను, మీ దుష్క్రియల చేత మీరు దేవునికి దూరస్తులుగా, శత్రువులుగా ఉన్నటువంటి మిమ్మల్ని కూడా ఆయన సన్నిధిని, దేవుని సన్నిధిని, పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో పాపిని ఎలా నిలబెట్టాడంట దేవుడు? యేసు ప్రభువారు ఆయన సన్నిధిని, పరిశుద్ధుడైన దేవుని సన్నిధిని పరిశుద్ధులుగాను. చూడండి, పాపినైన నన్ను పరిశుద్ధుడుగా దేవుని సన్నిధిలో నిలబెట్టాడు, నిర్దోషిగా, నిరపరాధిగా నిలబెట్టాడు. ఇలా నిలబెట్టడానికి ఆయన చేసిన పని ఏమిటి? మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇట్లాగా దేవుడు నన్ను యేసు ప్రభువారు దేవునితో సమాధానపరిచాడు. సో యేసు ప్రభువారు ఈ మాంసయుక్తమైన దేహమందు మరణము వలన తండ్రి అయిన దేవునితో పాపిడైన నన్ను పరిశుద్ధుడిగా, నిర్దోషిగా, నిరపరాధిగా ఆయన ముందుకు తీసుకెళ్ళి నిలిపి నన్ను దేవునితో సమాధానపరిచాడు. ఇప్పుడు నేను సంతోషించాలా, దుఃఖించాలంటారా? చాలా సంతోషించాలి. తెగిపోయిన బంధాన్ని, ఆ రిలేషన్షిప్, దీన్ని రికన్సిలియేషన్ అంటాడు అన్నమాట. సమాధానపరిచాడు. అందుకే ఆయన సమాధానకర్త అన్నాడు అన్నమాట. మరి ఇంత గొప్ప కార్యము ఆ మరణము ద్వారా జరిగితే మరి నేను సంతోషించకుండా దుఃఖించడం అనేది ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ మీనింగ్ఫుల్. బైబిల్ చెప్పలేదండి. అయితే ఇప్పుడు ఈ లంకీ డేస్ అయిపోయిన తర్వాత గుడ్ ఫ్రైడేకి లంకీ డేస్కి మధ్యలో ఒక సండే వస్తుంది కదా, దాన్ని పామ్ సండే అని చెప్పి, మట్టల ఆదివారం అని చెప్పి జరుపుకుంటూ ఉంటారు. ఈ 40 రోజులు వారు విచారించి ఈ రోజున ఆ మట్టలు పట్టుకొని మందిరానికి వెళ్ళడం అనేది అది క్రైస్తవానికి దానికి ఉన్నటువంటి ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఏంటో వివరించాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాను అయ్యారు. అదే మరి మట్టల ఆదివారం ఇప్పుడు క్రైస్తవులకిను, అసలు అక్కడ యెరూషలేములో వారు మట్టలు పట్టుకుని ఊరేగింది ఎవరంటే క్రైస్తవులు కాదు, యూదులు, ఇశ్రాయేలీలు. ఇప్పుడు ఇశ్రాయేలీలకి చాలా ట్రెడిషన్స్ ఉన్నాయి. అక్కడ యేసు ప్రభువారు మరి ఆయన మెస్సేయగా అంగీకరించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది ఆయన్ని ప్రవక్తగా చూశారు, దావీదు కుమారుడిగా చెప్పుకున్నారు, కానీ పూర్తిగా ఆయన ఎవరో వాళ్ళకి అర్థం కాలేదు. ఆయన దేవుని కుమారుడని, తన పాపాల నిమిత్తం ప్రాణం పెడతాకు వచ్చాడని చెప్పి కొంతమంది ఎరిగిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది అసలు ఎరగిన వాళ్ళు ఉన్నారు. పూర్తిగా యేసు ప్రభువారు తన పాపాల కొరకు ప్రాణం పెడతానికి వచ్చాడని సంగతి ఎవరికి తెలియదు. అయితే ప్రభు చెప్పారు, యేసు ప్రభువారు అనేక సార్లు దాన్ని రివీల్ చేశారు, కానీ అది ఎవరికి అర్థం కాలేదు. సో ఒక రకంగా ఇప్పుడు యేసు ప్రభువారు యెరూషలేముకి ఎందుకు వచ్చారు అని అంటే, అక్కడ ఆ శాస్త్రుల చేతను పరిసయ్యుల చేతను
ఆయన రోమీలకు అప్పగింపబడి సిలువ వేయబడ్డానికి చివరి ఘట్టం మాట ఇది. ఈ చివరి ఘట్టంలో ఆయన యెరూషలేము ప్రవేశం చేశాడు. ఆయన అనేక సార్లు యెరూషలేముకి వెళ్ళాడు, ఆయన వచ్చాడు. కానీ ఇది చివరి ఘట్టం అన్నమాట. ఈ పస్కా పండుగగా వారం రోజులు పస్కా పండుగ సెలబ్రేట్ చేస్తారండి యూదులు. సో ఈ పస్కా పండుగలో ఆయన కూడా పస్కా బలి పశువుగా వధింపబడడానికి లేఖనాల ప్రకారము. సో ఇక్కడ మరొక మాట మనం గమనించాలి. ఇందాక మనం చెప్పుకున్నాం, ఇది యాదృచ్ఛికమా కాదు, ఇది దేవుని యొక్క ప్రణాళిక. సో ఈ అనాది కాల దేవుని యొక్క ప్రణాళిక సంకల్పము చొప్పున అన్నీ కూడా జరుగుతూ వస్తూ ఉన్నాయి. అందుకనే లేఖనముల ప్రకారము అనే మాట మనం చూస్తూ ఉన్నాం. సో ఇది లేఖనముల ప్రకారము దేవుని ప్రణాళిక ప్రకారం జరుగుతూ ఉన్నది. అవునండి. యాదృశ్యంగా ఏదో ఒక రోజు యేసు ప్రభువు యెరూషలేముకి వెళ్తే ఆయన ఏదో అనుకోకుండా బంధించి ఆయన హింసించి సిలువేసిన సంఘటన కాదు. ఈ లేఖనాలన్నీ కూడా సత్య గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. దాన్ని పదే పదే ప్రస్తావించడం కూడా జరిగింది. మనం చూడండి, యేసు ప్రభు వారిని గెత్సేమనే తోటలో ఒలీవల కొండ మీద ఆయన పట్టుకున్నారు కదా. యేసు ప్రభు వారు ఆ పస్కా పండుగ అయిపోయిన తర్వాత, ఓకే, మనం మట్ల ఆదివారం నుంచి మరలా ఇంకో సబ్జెక్టులకు వెళ్తూ ఉన్నాము. అయితే లేఖనాల గురించి ఒక మాట వచ్చింది కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్గా అక్కడ కూడాను యేసు ప్రభు వారు ఒక లేఖనాన్ని జ్ఞాపకం చేస్తారు. ఆ శాస్త్రులు వచ్చి, పరిసయ్యులు వచ్చి ఇక్కడ కూడా అంటారు, ఏంటయ్యా నేను అందరూ కూడా ప్రైజ్ చేస్తూ ఉంటుంటే నువ్వు అడ్డుకోవేంటి, దావీదు కుమారునికి జయం అంటున్నారు, అడ్డుకోవనంటే అప్పుడు ఆయన అన్నాడు, నేను ఎవరి నోరు మూయిస్తాను, ఇదిగో ఒకవేళ నేను వాళ్ళని ఆపేస్తే ఈ రాళ్ళు కేకలేస్తాయి, ఇదిగో బాలుర చేతను వీరి చేతను నేను నా స్తోత్రము ప్రస్తుతం చేస్తానని చెప్పేసి అక్కడ లేఖనములో రాయబడిన మీరు ఎప్పుడూ చదవలేదా అని అంటాడు. అంటే అక్కడ కూడా అది లేఖనము నెరవేరటానికి మనం చూస్తున్నాం. సో ఇక్కడ సందర్భం యాక్చువల్గా ఇశ్రాయేలీయులకి యేసు ప్రభు వారు ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత సిలువలో మరణించి పాపక్షమాపణ ఇస్తారన్న సంగతి, లేకపోతే ఆయన సిలువలో మరణిస్తారన్న సంగతి వాళ్ళకి తెలియదు. ఆ పండుగలో వారి ఆచారం ప్రకారంగా అక్కడ ఆ ఊరేగింపులో వారు ఈ మటలు పట్టుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. లేక మటలు అనగానే ఒక చెట్లు యొక్క కొమ్మలు, అప్పుడు అక్కడ గొంజి చెట్లని అలాగా వేరే వేరే వృక్షాలు ఉండేయండి. మనం ఈరోజు ఏదో మనం చేస్తూ ఉన్నాం, అది వేరు. సో అప్పుడు వారు ఆయనకి ఘనత మహిమ ఆపాదించారు. సో ఆయనకి వెల్కమ్ చెప్పారు. యెరూషలేములోనికి అనేక సార్లు వచ్చారు, మరి అప్పుడు చెప్పలేదే. సో ఇవన్నీ కూడా ఆయన గాడిద ఎక్కి వస్తాడని, అది కూడా ప్రవచనమే. సో ఇవన్నీ ప్రవచనాల ప్రకారంగా నెరవేరుతూ ఉన్నాయి. సో లేఖనాల్లో రాయబడినట్లుగా జరుగుతూ ఉన్నాయి. సో ఆయన అంగి చీట్లు వేస్తారు అని, పంచుకుంటారు అని, అది కూడా ప్రవచనమే. ఆయన దప్పుకుంటాడని సిలువ మీద, అది కూడా ప్రవచనమే. ప్రవచనము నెరవేరినట్లు ఆయన దప్పుకొనెను అని బైబిల్లో రాయబడి ఉంది. సో ప్రాఫిటికల్ ఫుల్ఫిల్మెంట్ అంటే ఏంటి? దండత ద్వారా ఈయనే మెస్సయ్య, ఈయన పరలోకం నుండి దిగి వచ్చినటువంటి దేవుడు. చూసారా, ముందుగా చెప్పబడిన ప్రకారం ఇవన్నీ కూడా నెరవేరాయి అని చెప్పడానికండి. సో ఇవన్నీ కూడాను జరిగిన సంఘటనలు నువ్వు రిపీట్ చేయడానికి కాదు. ఇప్పుడు ఏమైపోయింది, అప్పుడు అలా ఊరేగారు, నేను ఊరేగుతాను, అప్పుడు సిలువ వేశారు, నేను ఇప్పుడు సిలువ వేస్తానంటారా? ఇవన్నీ కూడా తెలుసుకుని, జరిగిన విషయాలు తెలుసుకుని, ఆయన ఎవరో నువ్వు తెలుసుకుని, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి రక్షణ పొంది రక్షణలో నువ్వు ముందుకు కొనసాగాలి. ఆయన కొరకు గొప్ప సాక్షిగా నువ్వు ఉండాలా. కాబట్టి ఈ యొక్క మట్ల ఆదివారము మట్టలు పట్టుకుని మనం ఊరేగాలని, లేకపోతే ఇదొక ఆచారం పాటించాలని మనకు బైబిల్ చెప్పలేదు, అపోస్తుల బోధలో లేదు. అంటే మనం ఆలోచన చేయాలి, మనం చేస్తున్నది వాక్యానుసారమా కాదా అనేది. అప్పుడు వారెందుకు చేశారు, చేయడానికి కారణం ఏంటి, ఇప్పుడు మనం ఎందుకు చేస్తున్నాం, మనం చేయడానికి కారణం ఏమిటి? సో ఈరోజు ఉన్నటువంటి ఆచారాలు ఏవైతే ఉన్నాయో ఇవేవి కూడాను బైబిల్ ప్రకారం కాదు, ఇవి మానవులు పెట్టినటువంటివే. అదే ఈరోజు మానవులు ఎక్కువ ఏం చేస్తున్నారంటే బైబిల్ ఏం చెప్తుందో ఆలోచన చేయటం లేదు, వారు ఆచారానికే ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నారు. అందుకని యేసు ప్రభు వారు కూడా పదే పదే
వారిని హెచ్చరికలు చేశాడు ఆయన. యేసుప్రభు వారు భౌతికంగా భూమి మీద కొనసాగినప్పుడు మనం మార్క్స్ వార్త 7వ అధ్యాయము 6వ వచనం నుండి మనం గమనించినట్లయితే, వీరు తమ హృదయములతో నన్ను ఆరాధించడం లేదు కానీ వారు ఎలాగైతే తమ పెదవులతో నన్ను ఆరాధిస్తూ ఉన్నారు. వీరు మానవులు కల్పించినటువంటి పద్ధతులు దేవుని ఉపదేశాలుగా బోధిస్తూ నన్ను వ్యర్థముగా ఆరాధిస్తూ ఉన్నారు అని అంటున్నాడు. చూడండి, మానవులు కల్పించిన పద్ధతులు దేవుని ఉపదేశాలుగా. అదే 8వ వచనంలో అంటాడు, అదే 6వ అధ్యాయంలో 7వ అధ్యాయం మార్క్స్ వార్త 7వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే, మీరు మీ పారంపర్యాచారముల నిమిత్తము దేవుని వాక్యమును బొత్తిగా నిరర్థకం చేస్తారు అంటున్నాడు. 13వ వచనంలో మనం చూస్తే, మీరు నియమించిన మీ పారంపర్యాచారముల నిమిత్తము దేవుని వాక్యమును మీరు బొత్తిగా నిరాకరిస్తారు అని అంటున్నాడు. చూడండి, అంటే దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంటే, ఎవరు పెట్టారు ఈ ఆచారాలు? అక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తాడు. అన్నిటికంటే ప్రాముఖ్యమైన దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడయ్యా, మీకు మీ తల్లిదండ్రులని సన్మానించాలి, మీ తల్లిదండ్రులను గణపరచాలి, వాళ్ళ బాగోగులు చూసుకోవాలంటే వీళ్ళేమన్నారు? దేవార్పితం అన్నారంట. అది కాబట్టి తల్లిదండ్రుల ఎడల నా బాధ్యతను ఏదైతే నేను నెరవేర్చాలని దేవుడు చెప్పాడో, మళ్ళీ దేవుడికే నీకే అర్పించేశానయ్యా, నువ్వే చూసుకో అన్నాడంట. సో దేవుడు ఇక్కడ నైతిక సంబంధమైన ఒక చక్కటి బాధ్యతను ఇచ్చి తన తల్లిదండ్రులు ఎలాగైతే ప్రవర్తించాలో దాన్ని నెరవేర్చమంటే, అదేమో నువ్వు దేవార్పితమో అది దేవుడే చూసుకుంటాడు, దేవునికి సమర్పించేసుకున్నానని చెప్పేసి ఆ ప్రాముఖ్యమైన దేవుని ఆజ్ఞ నెరవేర్చకుండా ఈ మానవులు కల్పించిన పద్ధతుల్ని, అది దేవుని వాక్యానికి అనుకూలంగా లేని పద్ధతులను నిష్ఠగా ఆచరిస్తూ ఈ ఆచారానికే ప్రాముఖ్యత ఇస్తుంటామంటే, మరి అక్కడ దేవుడు స్పష్టంగా ఖండిస్తూ ఉన్నాడు. కానీ బైబిల్ పరంగా మనం గమనించినప్పుడు ఈ పారంపర్యాచారాలు నడిపించే వారిని జాగ్రత్తగా మీరు గమనించాలని చెబుతూ ఉన్నాడు. అదే కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, ఆయనను అనుసరింపక ఏ లోక తత్వజ్ఞానము చేత మీ పారంపర్యాచారములు తట్టి ఎవడైనా మిమ్మల్ని లాక్కుని వెళ్ళిపోతాడేమో జాగ్రత్త అని అంటాడు. చూడండి, ఈ లోక జ్ఞాన తత్వజ్ఞానము చేత మిమ్మల్ని మోసపరచువాడు ఎవడైనా ఉంటాడేమో జాగ్రత్త. సో ఏవైతే ఈరోజు క్రైస్తవ్యంలో మన ఆచారాలు కనబడుతూ ఉన్నాయో, ఇవేవి కూడా మనకి బైబిల్ ఆధారం కనబడడం లేదు. ఈరోజు మన కార్యక్రమంలో ప్రశ్నలకు బైబిల్ నుండి సమాధానాలు అన్నారు కాబట్టి, మరి బైబిల్ నుండి సమాధానం ఇస్తే అపోస్తుల బోధలో సంఘం ఉంది, సంఘ బోధలో సంఘం లేదు. ఇటువంటి ఏవి కూడా కనబడలేదు. అపోస్తులు ఆచరించలేదు, ఆచరించమని మనకు చెప్పలేదు. అలాగే ఈ బైబిల్ గ్రంథంలో ఆచరించిన దాఖలేమీ లేవు. ఇవన్నీ కూడా ఎప్పుడు వచ్చినాయి అని చెప్పుకున్నామండి? 4వ శతాబ్దం తర్వాత చివరి నుంచి కూడా ఇవన్నీ ప్రారంభమయ్యాయి. ఇవన్నీ మానవులు కొన్ని ఆచారాలు పెట్టుకుని సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. అంటే బైబిల్ ఆధారం అడిగితే బైబిల్ ఆధారం లేదు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు వారు యొక్క మరణం యొక్క ప్రాముఖ్యత మనం తెలుసుకున్నాము. ఆయన మరణము ద్వారా అపవాది ఓడిపోయాడు. ఆయన మరణము ద్వారా దాసత్వంలోంచి బయటికి తీసుకురాబడ్డావు. ఆయన మరణము ద్వారా మరణ భయం పోయింది. ఆయన మరణము ద్వారా దేవుని సన్నిధిలో నువ్వు నిలబెట్టబడ్డావు. ఎలాగంటే పరిశుద్ధుడిగా, నిర్దోషిగా, నిరపరాధిగా. సో ఎఫెసీ పత్రిక 1:7 అంటాడు, ఆయన రక్తము వలన మీకు విమోచనము అనగా మీ అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది అంటాడు. దేవుడు మన అపరాధాలని యేసు ప్రభు మరణము ద్వారా క్షమించాడు. సో మన అపరాధాలకి క్షమాపణ కలిగిందనేది సంతోషమా, దుఃఖం అంటారా? చాలా సంతోషకరమైన సంగతి. నీ అపరాధాలు క్షమించపోయినట్లయితే నువ్వు ఎక్కడికి వెళ్తావు? దేవుని యొక్క ఉగ్రతలో పాలు పొందాలి, నువ్వు నరకానికి వెళ్ళాలి. కాబట్టి ఇది దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చబడింది అయ్యా. కాబట్టి యేసు ప్రభు వారి యొక్క మరణము మానవునికి మేలు చేకూర్చింది, సంతోషాన్ని కలిగించింది, దుఃఖాన్ని కలిగించలేదు. మనము పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండగా క్రీస్తు ద్వారా మనల్ని బ్రతికించెను అంటాడు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో.
మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తే ఆయన ద్వారా మనము జీవించే నిమిత్తము దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. చూడండి, మనం జీవించినట్లు, మనం బ్రతుకున్నట్లు, చచ్చిన స్థితిలో ఉన్న మనము పాపులమైన మనల్ని రక్షించడానికి యేసుప్రభువారు కూడా అంటారు, నేను పరిచారం చేసుకోవడానికి రాలేదు, పరిచర్య చేయడానికి వచ్చాను. నేను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, నేను మీకు పరిచారం చేయడానికి వచ్చాను. విమోచన క్రయధనముగా నన్ను అర్పించుకోవడానికి వచ్చాను అంటే చక్కటి మాట చెప్తాడు. వైద్యుడు ఎవరికి? రోగులకి. అంతే కదా, ఆరోగ్యం కలిగిన వాడికి వైద్యుడు అవసరం లేదు కదా. కాబట్టి మానవ జాతి అంతా కూడా రోగంతో ఉన్నది. ఈ రోగంతో ఉన్నటువంటి ఈ మానవ జాతి యొక్క రోగం నుండి స్వస్థత లేకపోతే విడుదల చేయటానికే నేను వచ్చాను. ఏంటి ఆ రోగము? ఈ పాపం అనే రోగముతో మరణాన్ని తెచ్చుకున్నటువంటి మానవుని రక్షించడానికే నేను వైద్యుడిగా వచ్చానయ్యా అంటే, వైద్యుడా నిన్ను నువ్వే నీ స్వస్థపరచుకో అంటున్నాడట. అయ్యా మరి దీనికి సంబంధించిన ఇంకొక ప్రశ్న అడిగారు. అయ్యా, మరి ఈ మటల ఆదివారం ఒక ప్రదర్శన మనం చూస్తూ ఉంటాము క్రైస్తవ లోకంలో. అలాగనే మరి ఈ గుడ్ ఫ్రైడే రోజు కూడా ఒక సిలువ వేసే దృశ్యాన్ని ఒక ప్రదర్శనగా వీధుల్లో ఊరేగిస్తూ తీసుకెళ్తూ, లేదా కొంతమంది ఒక వ్యక్తి సిలువ వేయించుకున్న వారిని కూడా ఉన్నారు. మామూలుగా తాళ్లతో కట్టి సిలువ మీద నిలబెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, సిలువ మోసుకుంటా ప్రదర్శన చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, నిజంగా మేకులతో గుర్తించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇటువంటి ప్రదర్శన వల్ల ప్రయోజనం లేదంటారా? అలాగే ఈ ప్రదర్శన ద్వారాగా యేసుక్రీస్తు జీవితం గురించి మరి ఎరగనటువంటి వారికి తెలియజేసే అవకాశం ఏమన్నా కలగదంటారా? వీటి వల్ల ఏ ప్రయోజనం ఉందంటారా లేదంటారా? మీరు చెప్పాలని కోరుతా ఉన్నాను. యేసు ప్రభు వారి సిలువ మరణం గురించినటువంటి ఈ వార్త, అందుకంటాడు సిలువ సువార్త. సిలువ సువార్త, ఈ శుభవార్త నశించుచున్న వారికి వెర్రితనముగా ఉన్నది. ఇప్పుడు లోకానికి మనం ప్రకటించాలి. ఏం ప్రకటించాలి అండి? మరలా మనం దాన్ని రిపీట్ చేయటం కాదు. యేసు ప్రభువారు మరణించిన తర్వాత సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమైపోయే ముందు శిష్యులకి ఏం చెప్పాడు ఆయన? మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్త చెప్పండి. ఏంటి సువార్త? ఇదిగో మీ పాపముల నిమిత్తం ప్రాయచిత్తం చేయడానికి యేసు ప్రభువారు లోకానికి వచ్చి ఆ శరీరంలో సిలువ శిక్ష అనుభవించి పాపానికి ప్రాయచిత్తం చేసి తిరిగి పునరుద్ధరణే పరలోకానికి వెళ్ళాడు. ఆయనందు విశ్వాసం ఉంచిన వాడు రక్షింపబడతాడు, విశ్వసించిన వాడు శిక్షింపబడతాడు. ప్రకటించండి అన్నాడు. అయ్యా, మరి ఈ శుభవార్త మనం చేయాల్సింది ప్రకటించాలి. అది ఇక్కడ ప్రకటించడం లేదు, ఇప్పుడు ప్రదర్శిస్తున్నారు. రెండోది, ఒకవేళ ప్రదర్శించాలని అంటే ఎట్లాగానంటే ఇటు క్రైస్తవ విశ్వాసంలో కొనసాగుతూ ఆయన పక్షమున శ్రమానుభవాన్ని వారు తెచ్చుకుంటే అక్కడ ప్రదర్శన కనబడుతుంది. కానీ లిటరల్గా ఇప్పుడు యేసు ప్రభు వారు సిలువ మోసినప్పుడు అక్కడ ఏం కనపడుతుందంటే ఆయన మన పాపాన్ని మోసిన వాడిగా కనపడుతుంది. ఇప్పుడు నువ్వు ఆయన సిలువను ఎత్తుకోవడం కాదు, నీ సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించు అంటున్నాడు ఆయన. సో మన సిలువ ఏమిటంటే యేసుక్రీస్తును విశ్వసించి వెంబడించుట ద్వారా మనం ఎదుర్కొనేటటువంటి శ్రమల్ని మోసుకుంటూ సహిస్తూ ప్రయాణం చేయటం. శ్రమలు అంతేగాని లోక సంబంధమైనటువంటి కుటుంబ సంబంధమైనటువంటి శ్రమలు కాదండి. కాబట్టి ఇక్కడ యేసుప్రభునందు ఇప్పుడు అపోస్తులు మనం చూసినట్లయితే వాళ్ళు యేసుప్రభునందు విశ్వాసం ఉంచి దాని సువార్త ప్రకటిస్తూ ఉండంటే వాళ్ళు దూషింపబడ్డారు, నిందింపబడ్డారు, కొట్టబడ్డారు, చెరసాల్లో వేయబడ్డారు, హతసాక్షులుగా మరణించారు యేసుక్రీస్తును ప్రకటించడం ద్వారా. అంతేగాని వారి సొంత పనుల నిమిత్తము, వారి సొంత అపరాధముల నిమిత్తము వారు శిక్షింపబడలే. అది సిలువను మోసుకెళ్ళడం అంటే. యేసుప్రభు వారు ఏం చెప్పారంటే మీ సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించుడి అన్నాడు. మరి ఏమో మన సిలువను ఎత్తుకుని ఆయన వెంబడించమనేమో యేసుప్రభు వారు చెబితే నేను ఆయన సిలువను ఎత్తుకుని ఆయన ప్రదర్శిస్తాను అని అంటే అది బైబిల్కి విరుద్ధం అయ్యా. కాబట్టి మళ్ళీ ఇవన్నీ ఆచారాలు వచ్చేసినాయి. సో వాస్తవం ఒకటి, యేసు ప్రభు వారు మరణము దేవుని యొక్క ప్రణాళిక చొప్పున, చిత్తము చొప్పున, సంకల్పము చొప్పున మానవాళి క్షేమార్థమై మానవాళికి మేలు కలుగు నిమిత్తము ఇది ఏర్పరిచారు. అది జరిగి 2000 సంవత్సరాలు అయిపోయింది.
ఇది చెయ్యి. జరగాల్సింది ఏమిటి అని అంటే దీన్ని విశ్వసించి దేవునితో సమాధానపడి ఆ సమాధానమైన బంధాన్నిలో కొనసాగడం. దేవునితో నేను సమాధానపరచబడ్డాను. ఎప్పుడు? అపవాది దాస్యత్వంలో నేను విడిపింపబడి మరణం భయాన్ని పోగొట్టుకుని దేవునితో పరిశుద్ధుడిగా, నిర్దోషిగా, నిరపరాధిగా సమాధానపరచబడినటువంటి నేను ఆ దేవునితో సమాధానపరచబడిన వాడనై అందులో కొనసాగడం విశ్వాసం జీవితం అది. సో ఈ శుభవార్తను అందరికీ ప్రకటించాలి. కాబట్టి సిలువ సువార్త, ఈ మరణ వార్త నశించుచున్న వారికి వెర్రితనముగా ఉన్నది. విశ్వసించు మనకు దేవుని శక్తి. సో మనకి ఒక శక్తి ఎక్కడొస్తుందండి? మనకి యేసు ప్రభువు వారి మరణము ద్వారా నాకు పాపక్షమాపణ కలిగింది అన్నట్టు విశ్వసించడం ద్వారా నాకు గొప్ప శక్తి వస్తూ ఉంది. ఈ విశ్వాసం ద్వారా ఈ శక్తిని పొందుకున్నటువంటి నేను, నాకు మరణ భయం లేదు ఇప్పుడు. ఎందుకంటే యేసు ప్రభువు వారు మరణం ద్వారా మరణాన్ని ఓడించారు, మరణం ద్వారా మరణాన్ని జయించారు. మరణానికి ఆయన మీద ప్రభుత్వం లేదు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారి మీద కూడా మరణానికి ప్రభుత్వం లేదు. ఎందుకంటే మరణము ఓడిపోయింది. సో ఇప్పుడు నేను మరణానికి భయపడాలంటారా? ఆయన మరణానికి నేను రోధించడం చేయడం ఉపయోగం? ఇప్పుడు నేను చేయాల్సింది విశ్వాసం ఉంచిన మరణమా నీ ముళ్ళు ఎక్కడ అన్నాడు. నీకు మరణ భయం లేదు. ఇక మరణ భయాన్ని తీసివేశాడు ఆయన. యేసుప్రభు వారు సజీవుడిగా ఉన్నారు. ఆయన సజీవుడు, దేవుడు సజీవుడు. సో ఇప్పుడు నేను విశ్వసించిన నేను సజీవుడైన యేసుక్రీస్తు ఉన్నాను. ఆ సజీవుడైన యేసుక్రీస్తుతో నేను ముందుకు కొనసాగడమే. అయ్యా అయితే మరి ఈ గుడ్ ఫ్రైడే కానివ్వండి, లేకపోతే లెంట్ డేస్ కానివ్వండి, దీనికి రిలేటెడ్ సంబంధించినటువంటి ఆచారాలు ఏవైతే ఉన్నాయో, ప్రస్తుతం ఏదైతే సంఘం ఆచరిస్తూ ఉందో, ఇది క్రీస్తు శకం 4వ శతాబ్దం నుండి మనుషులు పెట్టినటువంటి ఆచారాలే తప్పించి మనకి ఈ బైబిల్ బోధలో, అపోస్తుల బోధలో మనకి ఎక్కడా కనపడవు, మనకి చెప్పబడలేదు. ఒకవేళ ఎవరైనా దాన్ని ఆసక్తితో జరిగించుకుంటే అది వాళ్ళకి సంబంధించిందే తప్పించి బైబిల్ ఆధారం చేసుకోవడానికి ఎక్కడా కూడా అవకాశం లేదండి. మరి ఇది మరి బైబిల్ మరణాన్ని, యేసుప్రభు వారి మరణాన్ని గురించి చెప్పినటువంటిది. ఒక రకంగా ఈరోజు పండగగా కానీ ఆచరిస్తే సంతోషించాల్సినటువంటిదే కానీ విచారంగా, దుఃఖంగా ఏదో పస్తులు ఉండి చేయాల్సినటువంటి ఆచారము కాదండి. ఎవరైతే ఈ లేఖనాన్ని నమ్ముతారో, 1 కొరింథీ 2:4 ప్రకారం మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలనని నేను మాటలాడినను, నేను ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మ బయలుపరచు దృష్టాంతాలని నేను మీకు వినియోగించితిని అంటున్నాడు. కాబట్టి మీరు యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన క్రీస్తును తప్ప మరెవరిని మీద నేను ఎరుగుకుందునుగాక అంటున్నాడు. సో ఈ 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయం చదవండి. సంఘానికి ఏమి తెలియజేశారు? ఈ సిలువ శుభవార్త. సో సిలువ మరణం అనేది ఒక శుభవార్త కానీ విషాదకరమైన వార్త అయితే కాదండి. బైబిల్ చెప్తుంది. మరి సంతోషకరమైన వార్త చెప్పినప్పుడు నువ్వు సంతోషంగా ఉండకుండా దుఃఖంగా ఉంటానంటే మనం చేసేదేం లేదు. అది వారే సమాధానం చెప్పాలి. ఇప్పటి వరకు మరి మా స్టూడియోకి వచ్చి క్రైస్తవ సమాజంలో నేడు ఉన్నటువంటి అనేకమైనటువంటి సందేహాల గురించి, అలాగే జరుగుతున్నటువంటి ఆచార క్రమాల గురించి చక్కగా వివరించారు అయ్య గారు. మరి మీకు మా ప్రేక్షకుల తరపున అలాగే ఏవన్ టీవీ తరపున వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలండి. ఇప్పటి వరకు మీరు ఉన్నటువంటి కార్యక్రమం ద్వారాగా మరి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. మీ విశ్వాసం బైబిల్లో ఉన్నటువంటి వాక్యానుసారమైందా లేకపోతే లోకానుసారమైందా ఆలోచించుకొని మరి మీ జీవితాలు సరి చేసుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాను. అలాగే ఈ కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మరి స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి మరి మీ సందేహాలు కానివ్వండి లేకపోతే మీ సలహాలు కానివ్వండి మాకు తెలియజేసి కోరుతా ఉన్నాను. అలాగే ఇప్పుడు మరి దైవజనుల ప్రార్థనతో ఈ కార్యక్రమం ముగించుకుందాం. మరి అయ్య గారు ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడు అయిన మా ప్రేమ గల ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మరి యొక్క కార్యక్రమం ద్వారా మన ప్రశ్నలకు బైబిల్ సమాధానాలు కార్యక్రమం ద్వారా
నీ మాటలు విన్నటువంటి నీ బిడ్డలను నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. వారి క్రైస్తవ విశ్వాసం మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని జ్ఞానాన్ని ఆధారము చేసుకుని ఉండాలని మీరు చెప్పినట్లుగా లేఖనాల్లో అనగా మాకు ఇవ్వబడినటువంటి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలని వారు జాగ్రత్తగా పరిశీలించి వాటిని చక్కగా అర్థం చేసుకుని అర్థవంతమైన క్రైస్తవ విశ్వాస జీవితంలో వారు కొనసాగడానికి సిలువ మరణము ద్వారా మీరు అనుగ్రహించినటువంటి గొప్ప పాప క్షమాపణను నీ బిడ్డలు పొందుకుని వారి జీవితాల్లో నిత్యము ఆనందించడానికి కావలసిన కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే నాయన మరి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి దైవజనులు రెవరెండ్ డాక్టర్ పవన్ కుమార్ గారి కొరకు వారి కుటుంబం కొరకు కూడా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. నీ కృపలో జ్ఞాపకం చేసుకుని నాయన మరి ఇంకా ఈ కార్యక్రమాల ద్వారా అనేక మందికి ఈ సత్య సువార్త అంతింపబడినట్లును అనేక మంది నాయన మరి రక్షింపబడి నీ రాకడ కొరకు సిద్ధపడినట్లును